నందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనములు. ఈ ఛానల్లో మనం బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన కొన్ని పక్షుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో పావురం గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం. మొదటిగా పావురాలు రెండు రకాలు. ఇవి నల్లవి, తెల్లవి. ఇవి చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనబడును. అలాగే అన్ని పక్షుల కంటే ఇవి చాలా పవిత్రమైనవి. ఇవి ఎక్కువగా కొండపేటు సందులలో గూడు కట్టుకొని నివసించేవి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 28వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలం. అలాగే పరమగీతములు 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం గమనించగలం. అలాగే ఇవి సాధువైన పక్షి, కపటం లేనిది. తన జతపక్షిని కోల్పోతే వేరే ఏ పక్షితో ఇది జత కట్టదు. అలాగే తన జతపక్షి చనిపోతే ఆ పక్షి కొరకు జీవితాంతం విలపించేది. ఇది చాలా అన్యోన్య సహవాసం గలది. ఎప్పుడూ గుంపులుగా సంచరించేవి. ప్రతి పక్షి శరీరంలో చేదుబుడ్డ కలదు, కానీ ఈ పావురంలో చేదుబుడ్డ అనేదే ఉండదు. పూర్వదినాల్లో దీన్నే సమాచార వాహినిగా కూడా ఉపయోగించేవారు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్న సమయంలో దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చెను అనే మాటను మనం చూడగలం. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో పావురం వలె నిష్కపుటలయుండుడని దేవుడు తన శిశువులకు హెచ్చరించినట్లుగా చూస్తాం. అలాగే హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఇది చాలా పిరికితనం గల గువ్వ అని వ్రాయబడి ఉన్నది. అలాగే చివరిగా హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఇవి చాలా దూర ప్రయాణాలు మరియు చాలా ఎత్తులో ప్రయాణం చేయగలవని చూస్తాం. ఈ విధంగా దేవుడు బైబిల్ గ్రంథంలో పావురం గురించి వ్రాయించెను. మనం కూడా పావురం వలె పరిశుద్ధత కలిగి వాటి గుణగణాలు కలిగి ప్రభు కొరకు నిలబడాలని తండ్రి కోరుచున్నాడు. ఈ విధంగా పావురం వలె జీవించటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరికొన్ని పక్షుల గురించి రాబోయే వీడియోస్లో చూద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.